కెన్యాలో జరిగే అల్లర్లు గొడవలు మాట అటు ఉండనిస్తే అకాల వర్షాలైతే వాయించేస్తున్నాయి. ఓ కెన్యా జనాలు చలికాలమే కదా అని బయటికెళ్లారు. భారీగా పడి బాధొదిలేస్తుంది వర్షం అయితే. నా మాట ఇని సక్కగా ఇంట్లో కూసోండి. హలో ఎవ్రీవన్, జాంబో. ఇండియా నుంచి కెన్యాకి ఫ్రెండ్స్ వచ్చారు. కెన్యాలో షాపింగ్ చేద్దామా అన్నారు. అన్నదే తడువుగా అరక్షణం ఆలస్యం చేయకుండా బయలుదేరిపోయాం. మాకంటే ముందుగా అకాల వర్షం బయలుదేరింది. అయినా ఆగేదే లేదంటూ బయలుదేరిపోయాం. అది కూడా ఆగకుండా భారీగా బాధుదులు పెట్టేసింది. ఈ బాధిన బాధుడికి అక్కడ ఉన్నోళ్ళందరూ వాళ్ళ మూటా ముల్లే సర్దుకొని ఇదిగో బండిలో పెట్టుకొని బయలుదేరిపోయారు. చేసేది ఏమీ లేక మేము కూడా మా డ్రైవర్ ని పిలిచేసి బండెక్కి ఇంటికైతే బయలుదేరాము. ఒండిగా షాపింగ్ వచ్చినందుకు 3 చెరువులు నీళ్లు అయితే తాగిచ్చిందండి. వచ్చినంత ఈజీగా అయితే వెళ్ళలేకపోయాం ఇంటికి. షాపింగ్ వచ్చేటప్పుడు రోడ్లు ఒక చుక్క నీళ్లు లేకుండా ఉన్నాయి. వెళ్ళేటప్పుడు చూడండి ఒక సముద్రమే అయిపోయింది. రోడ్లు చూస్తుంటే ఇంటికి నడుచుకుంటే వెళ్తే వెళ్ళేటట్లేము, ఈదుకుంటే వెళ్లాల్సిందే. ఇదిగో ట్రక్కులు కూడా చూడండి ఎలా మునిగిపోయినాయో. ఈ మా అకాల వర్షాల ఆక్రందన. మీరైతే ఒక లైక్ చేసేసి